రాష్ట్రంలో ధాన్యం మొక్కజొన్న కొనుగోలులో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సమస్య తీవ్రతకు అనుగుణంగా చర్యలు తీసుకోకపోతే కలెక్టర్లపైన చర్యలకు ప్రభుత్వం వెనకాడదని హెచ్చరించారు. కొనుగోళ్ల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ పురోగతిపై మంగళవారం కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులు, సమస్యలపై కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోళ్ల తీరును పరిశీలించాలని సూచించారు. కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు చేసుకున్న ఒప్పందం మేరకు ధాన్యం తరలించేందుకు సరిపడా లారీల్ని అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లను ఉపేక్షించొద్దని సీఎం స్పష్టం చేశారు. అవసరమైతే అలాంటి కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులకు వెనకాడొద్దన్నారు. ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలని రవాణా శాఖ కమిషనర్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. సమస్య తీవ్రతను గుర్తించి కలెక్టర్లు సరైన చర్యలు తీసుకోవాలని, ప్రతి అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిందేనని స్పష్టం చేశారు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్లకు తరలించాలని, వివిధ ప్రాంతాల్లో గోడౌన్ల సమస్య ఉన్నట్లు తెలుస్తోందని, అలాంటి ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి కలెక్టర్లు తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రైతు బజార్లు, ఫంక్షన్ హాళ్లకు ధాన్యాన్ని తరలించాలని, వెసులుబాటును బట్టి అక్కడి నుంచి గోడౌన్లకు తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. గన్ని బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా ఉండేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. శాశ్వత పరిష్కార దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కల్లాల వద్ద ధాన్యం తడవకుండా టార్పాలిన్లను రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. మొక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైన చోట పోలీసు సహాయం తీసుకుని సేకరణ సాఫీగా జరిగేలా చూడాలన్నారు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక పంపించాలని, ప్రతి రైస్ మిల్లు దగ్గర ఒక బాధ్యతాయుతమైన అధికారిని నియమించి పర్యవేక్షించాలన్నారు. ధాన్యం లోడింగ్లో జాప్యం జరగకుండా స్థానిక హమాలీలతో పని చేయించుకోవాలని సీఎం స్పష్టం చేశారు. లారీలోకి ధాన్యం లోడ్ చేయగానే రైతులకు రసీదు అందేలా చర్యలు తీసుకోవాలని, అలా చేస్తే తాలు, తరుగు పేరుతో అక్రమాలు జరగకుండా చూడొచ్చని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లారీల కొరతను అధిగమించేందుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ట్రాక్టర్లు, ఇతర వాహనాల్ని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఏ సమస్య వచ్చినా కలెక్టర్లు బాధ్యత తీసుకుని పరిష్కరించాలని స్పష్టం చేశారు.